హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ బాస్కెట్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. అంటే నార్మల్ బేస్, హైట్ అనేది క్రాస్ అండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో మినీ సైజ్ బాస్కెట్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నానండి, డార్క్ అండ్ లైట్. ఓకేనా, ఆరెంజ్ విత్ ఇంక్ బ్లూ. ఓకేనా, సో మీరు తీసుకునేటప్పుడే 2 బండిల్స్ తీసుకోండి. డార్క్ కలర్ ఒకటి, ప్లెయిన్ కలర్ అనేది ఒకటి చూజ్ చేసుకోండి. ఓకేనా, సో ఇంక్ బ్లూ అనేది నేను బార్డర్లోకి ఇస్తున్నా, అందువల్ల పక్క పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ని ఇలా బండిల్ కట్టుంటారు కదా, అవి 2 వైపులా కట్టుంటారు, లేదు 4 వైపులా కట్టుంటారు. మీరు తీసుకునే వైర్ని బట్టి ఉంటుంది. సో దాన్ని మీరు ఇలా హోల్డ్ చేసి కట్ చేసి సెంటర్లో హోల్డ్ చేసి వైర్ అనేది ఇలా బయట తెచ్చుకోవాలండి. నేను ఇక్కడ 1 ఫీట్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. సో ఈ స్కేల్లో మనము 6 అడుగులు తీసుకోవాలి, 16 వైర్లు తీసుకోవాలండి. ఒక్క వైర్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వైరే కొలత పెట్టి మిగతా వైర్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకోవచ్చండి. సో ఆల్రెడీ మన ఛానల్లో ఇదే ప్యాటర్న్లో క్లాసెస్ వారీగా బిస్కెట్ నాట్ ఎలా వేయాలో నేర్పించానండి. ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ నేను కట్ చేసుకున్న వైర్ అనేది ఒకటి తీసుకున్నానండి. దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. సో రన్నింగ్ వైర్ అనేది తీసుకుంటున్నాను, ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫోల్డింగ్ నుంచి రన్నింగ్ వైర్ అనేది పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నా కదా ఎండ్లో ఇంత మాత్రం వదిలేసి రన్నింగ్ వైర్ అనేది ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఒక లూపు అండ్ రైట్ హ్యాండ్లో ఒక లూప్ ఉంటుందండి. రైట్ హ్యాండ్లో ఉన్నది రన్నింగ్ వైర్ లూపు. సో లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న లూప్ పైకి ఈ రైట్ హ్యాండ్ ఉన్న లూప్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న లూప్ని పైకి పెట్టాలన్నమాట. కింద నుంచి వచ్చే వైర్ని పైకి పెట్టాలి. తర్వాత మనము రైట్ సైడ్ వదిలాం కదా, అంటే రన్నింగ్ వైర్ అనేది, దాన్ని తీసి లెఫ్ట్ హ్యాండ్లోకి అంటే లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోవాలి. దీన్ని బేసిక్ నాట్ అంటారండి. బేసిక్ నాట్ వేయడం రాకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో నాట్ వేసిన తర్వాత పైన కింద చెక్ చేసుకోవాలి, ఈవెన్గా ఉండాలి. సో సైడ్లో చెక్ చేసుకోవాలండి. రన్నింగ్ వైర్ అనేది మనం ఫోల్డ్ చేసి నాట్ వేసాం చూడు, ఆ వైర్ కన్నా కూడా ఈ వైర్ అనేది తక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, 8 సెంటీమీటర్లు తక్కువ ఉంటే సరిపోతుంది. అది ఎక్కువ అనిపిస్తే మీరు ఒక 6 సెంటీమీటర్స్ అయినా కూడా తక్కువ వదులుకుంటే సరిపోతుందండి. సో ఇంకో వైర్ కూడా సేమ్ ఇలానే సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ బేసిక్ నట్ అనేది వేసుకుంటున్నానండి. సో మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేశారంటే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇంకో వైర్ తీసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేసుకున్న వైర్ ఫోల్డ్ చేసుకున్నాను, రన్నింగ్ వైర్ లూప్ క్రియేట్ చేసుకున్నాను. ఆ లూప్లోకి ఫోల్డ్ చేసిన వైర్ని ఇన్సర్ట్ చేసేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి కట్ చేసుకున్న వైర్ని మనం ఇన్సర్ట్ చేసాం కదా, అది వచ్చేసి ఫస్ట్ లూప్ క్రియేట్ చేసాం కదా, అందులో ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలండి. ఇక్కడ అన్నీ కూడా నేను జాయిన్ చేసేసి మీకు చూపిస్తున్నాను. సో జాయిన్ చేసిన తర్వాత మనం సైడ్ వైర్ వదలాలి కదా, అది వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్లో వదిలాం కదా, ఆ వైర్ని తీసి ఇలా రైట్ హ్యాండ్ కూడా వదులుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఈ వైర్ అనేది వదులుకోవాలండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ రన్నింగ్ వైర్ రన్నింగ్ వైర్ తీసుకొనేసి ఇప్పుడు పై వైపు అనేది 3 వేయాలి, కింద వైపు అనేది 4 వేయాలి. మనం బేస్ అనేది 8 వేస్తేనే మనకు బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి బాస్కెట్ 16x8 ప్యాటర్న్లో వేస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఎంత వైర్ వెళ్తుందో అదే వైర్ని పెట్టి కొలత తీసుకొని మనం ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలన్నమాట, బేసిక్ నాట్. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా, సో మీకు ఏదైనా తెలిసి ఉంటే కూడా కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను నేర్చుకొని ఇంకొంతమందికి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి మనము అన్నీ కూడా జాయిన్ చేసేటప్పుడు పైన కింద చెక్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి సైడ్లో చెక్ చేసుకోవాలన్నమాట. సైడ్లో చెక్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, సేమ్ రన్నింగ్ వైరే కంటిన్యూయేషన్ వస్తుంది. రన్నింగ్ వైర్ లూప్ క్రియేట్ చేసుకోవాలి. అంటే జాయిన్ చేసిన వైర్ నుంచి వచ్చే వైర్ని మనము నాట్లోకి చుట్టి మనం నాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఓకేనా, సో ఇక్కడ వరకు వేసేసి ఈ వైర్ కొలత పెట్టి కట్ చేసుకోవాలండి. సో పైవైపు 3, అలానే తిప్పుకొని కింది వైపు కూడా 4 వేయాలి. మొత్తం వేసేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. సో ఇక్కడ చూడండి, మొత్తం నేను 8 లైన్స్ వేసేసాను. అంటే పై వైపు 3, కింది వైపు 4, సెంటర్ లైన్ అనేది కనిపిస్తుంది కదా మీకు, నేను ఎత్తి చూపించాను ఇక్కడ.
సో అలానే ఇప్పుడు వచ్చేసి మనం 8 బేస్ వేసుకున్నాం. ఇక్కడ మీరు అంటే చీపురు పుల్లలు కావాలి అనుకుంటే చెక్కోవచ్చు, స్టిఫ్‌నెస్ ఎక్కువగా కావాలి అంటే. లేకుంటే మీరు ఇక్కడ చెక్కాల్సిన అవసరం ఉండదండి. సో ఇప్పుడు నేనొచ్చేసి ఇంక్ బ్లూ కలర్ అనేది బార్డర్ లెక్క తీసుకుంటున్నా. అంటే ఇక్కడ ఒక వైర్ తీసుకోవాలి. సేమ్ అదే మెజర్‌మెంట్స్ తీసుకొనేసి బేసిక్ నట్ అనేది వేసుకోవాలి. సో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఈ సైడ్ అయినా చెక్ చేసుకోవచ్చు. లేదు మనం వేసిన నాటు నుంచైనా కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఈవెన్‌గా ఉండాలన్నమాట. ఎక్కువైనా పర్వాలేదు. ఒక 1 ఇంచ్ ఎక్కువైనా పర్వాలేదు గానీ, తక్కువైపోతే మనకి వైర్ అనేది షార్టేజ్ వచ్చేస్తుంది పైన అల్లేటప్పుడు. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇందులో ఈ ఇంక్ బ్లూలో 4, 4గా అంటే ఒక 4, 4గా మనం స్ప్లిట్ చేసి ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట వైర్‌ని. అప్పుడే మనకి ఫుల్ బాస్కెట్ క్రాస్ ప్యాటర్న్‌లో వేసేకవుతుంది. బేస్ మాత్రం ఇలా వేసేసి ఫుల్‌గా మనం రన్నింగ్ వైర్ యూజ్ చేసే పని ఉండదు. లేడర్ నట్ వేసే పని ఉండదు. ఓకేనా? సో ఇలా మనం ఈవెన్‌గా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ పక్కలో ఉన్న వైర్ మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడను బేసిక్ నట్ వేసి 4 నాట్లు వేసుకోవాలన్నమాట. 4, 4 నాట్స్‌కి ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 వైర్స్‌ని చెక్ చేసుకుందాం. ఓకేనా? సో మీరు వేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ కూడా ఇలా చెక్ చేసుకుంటూ వేసుకుంటే మనకి లాస్ట్‌కి వచ్చేటప్పుడు వైర్ అనేది షార్టేజ్ రాదు. ఓకేనా? సో ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మీరు తీసుకునే వైర్ థిక్‌నెస్ ఎక్కువ ఉంటే నేను చెప్పిన మెజర్‌మెంట్స్ కన్నా కూడా ఒక హాఫ్ ఫీట్ ఎక్కువ తీసుకోండి. అలానే మీరు బిగినర్ అయినా కూడా ఒక హాఫ్ ఫీట్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మీరు బిగినర్ అయితే కొంచెం లూజ్‌గా వేసేస్తారనమాట. అదే వైర్ థిక్‌నెస్ ఎక్కువ ఉంటే అది ఆ ఫ్లవర్ అనేది పెద్దగా ఉంటుందన్నమాట. అప్పుడు వైర్ అనేది షార్టేజ్ వస్తుంది. ఓకేనా? సో నేను తీసుకున్న వైర్‌కి కరెక్ట్‌గా సరిపోయిందండి. సో మీరు అయితే ఒక హాఫ్ ఫీట్ ఎక్కువ తీసుకోండి. ఇలా మొత్తం కూడా 4, 4గా స్ప్లిట్ చేసి వేసుకోవాలి. సో వేసుకున్నాక ఇలా టర్న్ అవుట్ అవుతుందండి. సో ఇప్పుడొచ్చేసి ఒక చిన్న సింపుల్ టిక్ అంతే. ఓకేనా? ఈ అంటే ఇంక్ బ్లూ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఇంటూ షేప్‌లో వెళ్తుంది. అక్కడ ఇలా బేసిక్ నట్ అనేది వేసుకోవాలి. సరేనా? సో ఇలా బేసిక్ నట్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ సేమ్ అలానే. ఓకేనా? ఇలా బేసిక్ నట్ వేసుకోండి. సో ఈ మొత్తం ఫస్ట్ ఈ బేసిక్ నట్ అనేది ఫుల్గా వేసేయండి. సో ఇక్కడ వీడియో లెంత్ అవుతుందనేసి నేను చిన్న ట్రిక్స్ మాత్రమే చూపిస్తున్నాను, ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే చూపిస్తున్నాను. సో మీరు వీడియో స్కిప్ చేశారంటే ఎక్కడ కానీ అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా వేయండి. సో చాలా వరకు డౌట్స్ అడుగుతున్నారు. వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు కదండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అది అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ బేసిక్ బాక్స్ నాట్ మిక్స్డ్ దీంతో వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4, 4 వైర్స్ ఉన్నాయి కదా. ఆ 4, 4 వైర్స్లో 2 వైర్స్ తీసి ఇలా బేసిక్ నట్ అనేది వేసుకోవాలి. అది క్రాస్ అవ్వదు. బట్ మనం 2 వైర్స్ తీసి ఇలా బేసిక్ నట్ వేసుకున్నామంటే ఇప్పుడు ఒకదాని మీద ఒకటి క్రాస్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇలా అంటే 3 నాట్స్ ప్లెయిన్ నాట్స్ వస్తుంది. ఆ తర్వాత చుట్టూ బార్డర్ లెక్క ఒక ఇది అనేది వస్తుంది. ఓకేనా? సో చూడండి ఇంక్ బ్లూ అనేది ఈ ఆరెంజ్ కలర్లో మిక్స్డ్ నట్ అనేది ఇటువైపు 2 వస్తుంది, ఇటువైపు 2 వస్తుంది. సెంటర్లో మళ్ళీ ప్లెయిన్గా ఇంక్ బ్లూ వస్తుంది. అలా వస్తేనే మీరు వేసుకున్న ప్యాటర్న్ కరెక్ట్. ఓకేనా? సో ఇందులోనే ఇంకో ప్యాటర్న్ ఉంది. అక్కడే 4 డైమండ్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే ప్లెయిన్గా 4 నాట్స్ వస్తుంది, తర్వాత డైమండ్ వస్తుంది. సో మీరు బిగినర్ కదా, ఇలా వేసుకోండి. మీకు అలా 4 కావాలి అనుకుంటే నేను 12x8 ప్యాటర్న్లో వేసాను. అది ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? సో ఇలా ప్లెయిన్గా వస్తుందండి. సో ఇంకొకటి కూడా ఇలానే వేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయి కదా. ఈ 2 వైర్స్ని ఇలా లూప్ క్రియేట్ చేసి నాట్ అనేది వేసుకోండి. బేసిక్ నాట్ ఆల్రెడీ అందరికీ వచ్చు అనుకుంటా. ఒకవేళ రాకపోతే నేను వీడియో అనేది మేక్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇలా 2 వైర్స్ని తీసి నాట్ వేసుకోవాలి. మళ్ళీ 2 వైర్స్ని తీసి నాట్ వేసుకోవాలి. ఇప్పుడు పెట్టి చూసామంటే ఇక్కడ ఇంటూ షేప్లో 2 వస్తుంది. ఓకేనా? ఇలా వేసుకోవాలన్నమాట. మనకి 3 ప్లెయిన్ నాట్స్ ఆరెంజ్ కలర్లో 3 ప్లెయిన్ నాట్స్ వస్తుంది. తర్వాత బార్డర్. ఓకేనా? సో ఇప్పుడు బార్డర్ వచ్చేస్తుంది. సో ఇలా మీరు వేసుకుంటూ రావాలన్నమాట.
ఇక్కడ 2 వచ్చేసి మిక్స్డ్ నాట్లో వచ్చింది, అంటే ఆరెంజ్ ఇంక్ బ్లూ అనేది మిక్స్ అయిపోయింది. ఇటువైపు కూడా 2 అనేది ఆరెంజ్ విత్ ఇంక్ బ్లూ అనేది మిక్స్ అవుతుందండి. సో పైన మనకి ఒక నార్మల్ ఇంక్ బ్లూ అనేది వస్తుందండి. మీరు కలర్ కాంబినేషన్స్ అనేవి మీరు చూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఇంక్ బ్లూ విత్ ఆరెంజ్ అనేది చూజ్ చేసుకున్నా. ఇక్కడ ఇంక్ బ్లూ విత్ మీరు ఎల్లో తీసుకోవచ్చు, రోజ్ తీసుకోవచ్చు, బాగుంటుంది. ఓకేనా, అలానే వైట్ తీసుకోవచ్చు, బాగుంటుందండి ఇంక్ బ్లూతో కాంబినేషన్. ఓకేనా, సో ఇలా మొత్తం వేసుకుంటూ రావాలండి. అన్ని చోట్ల కూడా నేను వేసేసి మీకు చూపిస్తాను. ఓకేనా, సో చూసారా నీట్గా టర్న్ అవుట్ అయింది నాకు. సో మీరు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాతో పాటు మీరు వేస్తున్నారంటే ఈజీగా 1 డేలోనే ఈ బాస్కెట్ అనేది మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇంక్ బ్లూకి పైన 2 వైర్స్ క్రాస్ అవుతుంది కదా, ఈ 2 వైర్స్ని తీసి ఇలా బేసిక్ నట్ అనేది వేసుకోవాలి. సో ఆల్రెడీ బిస్కెట్ నట్ హ్యాండ్ బ్యాగ్ ఎలా వేయాలో నేర్పించానండి. సో ఫుల్ క్రాస్ అదనమాట. ఓకేనా, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఆరెంజ్ కలర్తోనే ఇంటూ షేప్ అవుతుంది. మళ్ళీ ఇంకా ఒక మిక్స్డ్ నట్ వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి 4 వస్తుంది అనమాట. 4 ప్లెయిన్ నట్స్ ఆరెంజ్ కలర్లో వస్తుంది. సో మనము డైమండ్, ఫుల్ డైమండ్ అనేది ఇక్కడ వస్తుందండి. సో మనం కింద కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆ బేస్ అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది. వైర్ అనేది పైకి మనకి డైమండ్ కావాలి కదా, అందువల్ల షార్టేజ్ అవుతుంది. సో ఇలా వేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోస్ అనేది దీనికి కంటిన్యూషన్. అంటే ఇప్పుడు వచ్చేసి నేను 16x8 వేసాను, 20x8 అండ్ 24x12 అలా వేసుకుందాం. ఓకేనా, ఇది 1 రోల్ బాస్కెట్ అండి. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎక్కడా కానీ లేడర్ నాట్ వేసే పని ఉండదు కదా, అందువల్ల కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఓకేనా, సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. 4 కార్నర్స్లోనూ మనకి ప్లెయిన్గా ఇంక్ బ్లూ అనేది కనిపిస్తుంది. సో ఇలా ఇంక్ బ్లూక్ పైన కరెక్ట్గా ఇంక్ బ్లూ ఉండాలి. ఓకేనా, అలా వచ్చేటట్టు వేసుకోండి. నేను వేసేసి మీకు చూపిస్తున్నాను. సో మొత్తం కూడా ఇలా క్రాస్గా కౌంట్ చేసుకుంటే 7 నాట్స్ ఉండాలండి, 7 డైమండ్స్ ఉండాలన్నమాట. సో వైర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ అన్ని వైర్స్ కూడా ఉంటే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి ఒక్క నాట్ మాత్రం వదలానండి, ఒక్క డైమండ్. సో ఇక్కడ మీరు ప్లెయిన్గా కావాలి, మాకు ఇలా షార్ప్గా వద్దు అనుకుంటే మీరు అలానే ప్లెయిన్గా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలా వద్దు, మాకు ఇలా షార్ప్గానే కావాలి అనుకుంటే ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఇంక్ బ్లూ నాట్ ఉంది కదా, ఈ నాట్ అనేది రైట్ సైడ్ ఉన్న వైర్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ అనేది రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, ఇలా ఈజీగా ఒక 5 నాట్స్కైనా కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి. సో ఏం ఇబ్బంది ఏమి ఉండదు. నాట్స్ అనేది నార్మల్గానే వేస్తాం కదా, అన్ని వీడియోస్ చూసారంటే నా వీడియోస్ అన్నీ కూడా నేను నార్మల్ నాట్సే వేస్తాను అనమాట. నార్మల్ లూజ్గా కాకుండా అలా టైట్గా కాకుండా మీడియంగా వేస్తాను. ఓకేనా, అప్పుడే మనకి బుట్ట క్యారీ చేయడానికి బాగుంటుంది. మనం ఈ బుట్ట వేసేటప్పుడు కూడా మనకి కష్టం అనిపించకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఈ ఆరెంజ్ కలర్ వైర్స్ని లెఫ్ట్ సైడ్ పంపించాను, లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్స్ని రైట్ సైడ్ ఇన్సర్ట్ చేశాను. ఓకేనా, సో ఇన్సర్ట్ చేసి ఎక్స్ట్రా ఏవైనా వైర్స్ ఉంటే అవి కట్ చేసేసేయండి. ఓకేనా, సో నీట్గా వచ్చిందండి బాస్కెట్. సో మీరు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో హ్యాండిల్ ఎలా వేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చాలా వరకు హ్యాండిల్ వేయడమే అర్థం కావడం లేదంటున్నారు. సో ఇక్కడ ఈ బాస్కెట్కి చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. నేను 1 ఫీట్ స్కేల్లో 3 వైర్స్ అంటే 2 వైర్స్ తీసుకున్న 3 ఫీట్స్, అంటే లోపల ఇచ్చే వైర్స్ అనేది 2 వైర్లు 3 అడుగులండి. అండ్ పైన ఇచ్చే వైర్స్, పైన వస్తుంది కదా కలర్గా ఎస్ టైప్లో, అది వచ్చేసి 2 వైర్స్ 6 ఫీట్స్ తీసుకున్నా. ఇది వచ్చేసి ఒక్క హ్యాండిల్కి మెజర్మెంట్స్, ఇంకో హ్యాండిల్కి మెజర్మెంట్స్ ఇలాగే తీసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఎక్కడ మీరు ఇన్సర్ట్ చేసి నాట్ వేయాలనుకుంటున్నారో అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ బాస్కెట్కి మనం సైడ్ కార్నర్స్ చెక్ చేసుకుంటే మనకి ఈ ఇంక్ బ్లూలో 5 నాట్స్ ఉంటుంది. ఆ 5 నాట్స్లో మనకి సెంటర్లో 1 నాట్ మాత్రమే ఉండాలన్నమాట. అప్పుడు థర్డ్ నాట్ ఇటువైపు సెకండ్ నాట్ ఫోర్త్ నాట్ వేసుకున్నామంటే మనకి హ్యాండిల్ అనేది సరిపోతుంది. సరేనా, నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసి నాట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇంకో వైర్ అనేది తీసుకుందామండి. అంటే మనం పైన వేస్తాం కదా, ఆ వైర్ అనేది
తీసుకున్నాను. 6 అడుగులు 2 వైర్లు మిక్స్డ్ కలర్లో తీసుకున్నా. ఒకటి ఇంక్ బ్లూలో, ఒకటి ఆరెంజ్లో. ఓకేనా. సో ఇప్పుడు హ్యాండిల్ ఎలా వేయాలో చూద్దామండి. సో ఇక్కడ చూడండి, నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఆరెంజ్ కలర్ సెంటర్లో ఉంది కదా, అందువల్ల ఆరెంజ్ కలర్ని ఒక్కదాని మీద ఒకటి వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న బ్లూ, ఈ ఇంక్ బ్లూని ఈ ఆరెంజ్ కలర్కి కింద, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వైర్ని ఈ ఆరెంజ్ కలర్కి పైన. ఓకేనా. ఆ తర్వాత ఇంక్ బ్లూకి కింద, ఒకదానికి పైన ఒకదానికి కింద. ఓకేనా. హ్యాండిల్ ఈ వీడియోలో మీకు అర్థం కాకపోతే సపరేట్గా వీడియో అనేది మేక్ చేశానండి, ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ ఉన్న ఆరెంజ్ కలర్ వైర్ని తెచ్చి నేను ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ 2 వైర్స్ సెంటర్లో తెచ్చి మళ్ళీ రైట్ సైడ్కే ఇస్తున్నా. అలానే సేమ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న వైర్స్ని తీసుకొచ్చి రైట్ సైడ్ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్ సెంటర్లో తెచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడే ఇస్తున్నా. ఇలానే బాస్కెట్ హ్యాండిల్ ఓవరాల్ ఇలానే మీరు వేసుకుంటూ రావాలి. ఫస్ట్ మాత్రం ఆ ఇంటూ షేప్లో పెట్టడం నేర్చుకున్నారంటే మీరు ఆల్రెడీ తర్వాత జడ ఎలా అల్లుతామో అలా మీరు నీట్గా అల్లుకుంటూ వచ్చేయచ్చు. ఓకేనా. సో ఇలానే మనం హ్యాండిల్ మొత్తం కూడా వేసుకుంటూ రావాలి. వీడియోని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, నీట్గా అర్థమవుతుంది మీకు. ఓకేనా. ఈ వీడియో ఒక్కసారి చూసారంటే మీరు ఇంకొక ఉన్న వైర్స్ అంటే ఈ మెజర్మెంట్స్ తెలిస్తే చాలు, బాస్కెట్ అనేది ఓవరాల్గా ఫినిష్ చేస్తారు ఏ డౌట్ లేకుండా. సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోస్ అనేవి కూడా మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా ఈ వీడియోస్ అనేది యూస్ అవుతుంది. ఓకేనా. సో నేను మొత్తం కూడా కట్టాను కదా, ఉప్పేసి ఇంతవరకు వేసుకున్నానండి. సో 6 ఫీట్స్ వైర్స్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అవన్నీ కూడా మొత్తం దగ్గర తోసేసి ఇంత మాత్రం వచ్చేటట్టు చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండిల్ స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇటువైపు కూడా సేమ్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకున్నానో అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా. ఏం డౌట్ లేదండి. మీరు సైడ్ నుంచి కార్నర్ ఇంక్ బ్లూ ఉంది కదా, ఆ సెకండ్ నాటు తర్వాత ఇటువైపు నుంచి చూస్తే ఈ సెకండ్ నాటు, ఆ రెండు పైకి తెచ్చుకొని పైకి ఉంది కదా ఇంక్ బ్లూకి కింద మనకు ఆరెంజ్ కలర్ నాటు ఉంది కదా, ఆ నాట్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇన్సర్ట్ చేసి లోపల వైపు ఒక ముడి వేసుకుంటే వేసుకోండి, లేకపోతే ఒక్కొక్క వైర్ని తీసి కూడా ఒక ముడి వేసి మీరు లోపలికి ఇన్సర్ట్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇక్కడ హ్యాండిల్ మెజర్మెంట్స్ అనేది మీరు ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేశారో అక్కడ నుంచి సెంటర్లో స్కేల్ పెట్టి చూసారంటే 16 సెంటీమీటర్స్ ఈ బాస్కెట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. 16 సెంటీమీటర్లు అనేది కరెక్ట్గా ఉంటుందండి. నేను ఇక్కడ వీడియో అనేది లెంత్ అయిపోతుంది, మొత్తం ఇన్సర్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో మొత్తం కూడా ఇన్సర్ట్ చేసేసానండి. ఇప్పుడు పైన కట్టాలి కదా, మనకి ఆ హ్యాండిల్ అనేది అటు ఇటు మూవ్ కాకుండా కట్టాలి కదా, అందుకు మీరు 1 ఫీట్ తీసుకుంటే సరిపోతుంది. 2 వైర్స్ తీసుకొని అటువైపు ఇటువైపు మీరు లోపల వైపు నుంచి ఇన్సర్ట్ చేసి మళ్ళీ లోపల వైపు కట్టేయాలండి. సో నీట్గా ఉంటుంది. పైన మాత్రం మనకి కట్టిన ఇది మాత్రం ఉండాలన్నమాట. సరేనా. సో బాస్కెట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఇంకొంతమందికి యూజ్ అయ్యేలా షేర్ చేయండి. సో మన ఛానల్లో చాలా వరకు బుట్టలు అల్లే వీడియోసే ఉన్నాయండి. సో ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.